నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పోలంగారిపల్లె గ్రామం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అరణ్య ప్రాంతం, చుట్టుపక్కల కొండలు మనల్ని కనువిందు చేస్తాయి. అయితే ఈ క్షేత్రం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినదిగా ఉంది. 1406వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి మొదటి దేవరాయల కాలంలో ఈ శివాలయమునకు ప్రాకార మండపము ఇక్కడ నిర్మించినట్లుగా శిలాశాసనము చెబుతోంది. ఇక్కడ శ్రీ కాళహస్తి జమీందారులు మరియు వెంకటగిరి గజపతులు ధర్మకర్తలుగా ఉండేవారని మనకు ఇక్కడ తెలుస్తుంది. ఈ సిద్ధేశ్వరంలో మొత్తం 7 కోనేరులు ఉన్నాయి. అందులో ఇది ఒక కోనేరు. ఈ కోనేరులో నీరు అనేది కొండల నుంచి ఒక ఓట రూపంలో చేరుతుందండి. ఇక్కడ ఈ నీరే ఈ క్షేత్రంని సందర్శించే సందర్శకులకు ఆధారంగా ఉంటుంది. చూడండి, నీరు అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఈ నీరు అనేది అక్కడ నుంచి పెరగదు, తగ్గదు, అలాగే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఈ నీరేనండి ఆధారము. ఇది మరి ఒక కోనేరు. మధ్యలో మనకు ఇక్కడ నీరు అనేది నందీశ్వరుని యొక్క నోటి భాగంలో నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి నీరు అనేది తమ తలపై చల్లుకునే తర్వాత దేవతామూర్తులను సందర్శించుకుంటున్నారు. కనిపించేటువంటిది ఇది ప్రధాన దేవాలయము. ఈ దేవాలయంలోనే శివుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ పక్కనే మనకు నాగదేవత కనిపిస్తుంది. శిలలు కనిపిస్తున్నాయి కదా. దేవాలయం యొక్క ఇది ప్రధాన ధ్వజస్తంభము. కైలాస కోనకు వెళ్ళాలంటే ముందుగా మనం అగస్త్య మహర్షిని సందర్శించుకోవాల్సి ఉంటుంది. అగస్త్యుడు, ఆయన యొక్క ఆశ్రమం అది. అగస్త్య మహర్షి యొక్క పీఠం ఇది. ఇట్లా నీళ్లు నంది రోడ్లు వచ్చి దిగువదే నీళ్లు కాడి దారిలో గిద్దే ముంగోదు. ఈ 2 దేవాలయం వచ్చి శివుని ప్రతిష్ఠించారు. అప్పుడు ఈ దేవాలయం లేదు. సకాలం వచ్చి మట్టిలు కూలిపోయినా శ్రీకృష్ణ దేవాలయాలు శివుని ప్రతిష్ఠించారు. అది నిలిపలేదు. శ్రీకాళహస్తి జమీందారు శివుని ప్రతిష్ఠించలేదు. వెంకటగిరి జమీందారు శివుని ప్రతిష్ఠించలేదు. లాస్ట్ కాశీలో శివుని ప్రతిష్ఠించారు. అప్పుడు ఈ దేవాలయం. ఈ సిద్ధేశ్వర క్షేత్రం అనేది శ్రీ కాశీనాయన గారు కనుగొనడం జరిగింది. ఈ శ్రీ కాశీనాయన గారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బెడుసుపల్లి గ్రామంలో నివసించేవారు అప్పట్లో. ఆయన ఈ అడవి ప్రాంతానికి కాలినడకతో గడ్డికని చెట్ల కట్టెలకని వచ్చి ఈ క్షేత్రమును కనుగొనడం జరిగింది. తర్వాత
ఇతర భక్తుల సహకారంతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది అప్పట్లో. ఈ కైలాష్ కోన అనేది సుమారు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు భక్తుల కోసము. మనం ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచిపోవాల్సి ఉంటుంది. మధ్య మార్గంలో మనకు ఆంజనేయ స్వామి విగ్రహము, పక్కనే రామదాసు విగ్రహం చిత్రపటాలు మనకు కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో మనకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము నిత్య అన్నదాన సత్రాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ కనిపించేటువంటిది కాశీన అనే ఒక అన్నదాన సత్రం అండి, ఇది ఆశ్రయం. ఇది దీనికి పక్కనే ఇంకొక అన్నదాన సత్రం ఉన్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజు సందర్శకులు ఈ దేవాలయంకు ఎక్కువగా వస్తుంటారు. మధ్య మధ్యలో కూడా సందర్శకులు అనేవాళ్ళు వస్తుంటారు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.